తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 17వ తేదీ ఆదివారం కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు పరిషత్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సంఘ నాయకులు ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పరిషత్ నాయకులు పాల్గొని ఆదివారం తలపెట్టిన బ్రాహ్మణ పరిషత్ కార్తీక సమారాధన కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కార్తీక సమారాధన జరుగుతుందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఉదయం 6 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల బ్రాహ్మణ బంధుమిత్రులందరూ తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కోట పార్థసారథి, కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్, కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, సహాయ కార్యదర్శి మన్నవ మురళీమోహన్, కార్యవర్గ సభ్యులు జూపూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాసరావు, చివుల మౌనిక, కొడిదేన శరళ, బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి, జొన్నలగడ్డ సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి అనగా ఆదివారం 17/11/24 మధ్యాహ్నం 12ంటికి మేము బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన నిర్వహించబోతున్నాం. ఇది వార్షికంగా జరిగేటువంటి ఉత్సవం. ఈ కార్యక్రమానికి మేము అనేక మంది పెద్దల్ని ఆహ్వానించాము. వారు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సోదరులందరూ కూడా 9:30 గంటలకల్లా పాత రాజ్యం టాకీస్ అంటే ప్రస్తుతం స్థానిక నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపానికి అందరూ విచ్చేయవలసిందిగా ప్రార్థన. ఈ బ్రాహ్మణ పరిషత్ కార్యక్రమం ఈ సంస్థ నిర్వహిస్తోందంటే 2 అంశాల మీద ఉంటుంది. ఒకటి, సంఘటనా శక్తిని నిరూపించుకోవటం. రెండవ పాయింట్ వచ్చేసరికి ఆధ్యాత్మికమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 17వ తారీఖు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కార్తీక సమారాధన మరియు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకల్లా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 9:30 గంటలకల్లా పెద్దల ప్రసంగం మొదలవుతుంది. తదుపరి 10:30 గంటలకి శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారికి సన్మానం. తర్వాత ఉదయం 11 గంటలకి పేద ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఉపకార వేతనములు. తర్వాత 12 గంటలకల్లా సమారాధన మొదలవుతుంది. కావున తెనాలి నియోజకవర్గంలోని బ్రాహ్మణ మిత్రులు, సోదరులు, అట్లానే తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. అలానే బ్రాహ్మణ ఐక్యతను చాటుకోవటానికి ఇదొక పెద్ద వేదికగా చేసుకోవాలని మనవి. తప్పకుండా ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ బంధువులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము.